శాకాంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 2025 న్యూమరాలజీ ప్రకారం తీసుకున్నట్లయితే ద్వితీయం అనేది చంద్రుడిని సూచిస్తుంది. అదేవిధంగానే పంచమం అనేది గ్రహం బుధ గ్రహం యొక్క కారకత్వాలను సూచిస్తుంది. ఇవి మనము 2+2+5 మనం యాడ్ చేసుకున్నట్లయితే 9 వస్తుంది. సో 9 అనేది కుజుని యొక్క సంఖ్య. మొత్తానికి 2025 అనేది చాలా భావోద్రేకాలతో కూడుకున్నటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కుజుడితో కలిసినటువంటి చంద్రుడు చాలా బలవంతుడు, శక్తివంతుడు. అదే సందర్భంలో కోపిష్టి కూడా. అంటే చంద్రుడు చాలా సెన్సిటివ్ కారకత్వాలైతే, చూసింది కావాలనేటువంటి కారకత్వాలైతే, కుజుడి యొక్క కారకత్వం అనేటువంటిది చాలా ధైర్యము, సాహసము, పరాక్రమము, కోపగ్రస్తుడు. ఈ రెండు కలిసినటువంటి చంద్రుడుగా మారిపోతాడు. అంటే ధైర్యంతో కూడినటువంటి మనసు, దూకుడు కలిగినటువంటి మనసు, చూసింది కావాలి అనేటువంటి తత్వము, అడిగింది ఎదుటివాడు ఇవ్వాలి లేకుంటే సమస్యలు వస్తాయి అనేటువంటి ఆర్డర్లు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఏదైనా సాధించడానికి చాలా మొండి పట్టుదల కలిగి ఉంటాడు, సాధిస్తాడు. అయితే ఇది ఎదుటివాడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎదుటివాడు చాలా హర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇతని యొక్క కఠినమైనటువంటి స్వభావము, ఇతని యొక్క దూకుడు అనేది ఎదుటివాడు ఆస్వాదించలేడు. అందువలన వ్యక్తిగతంగా ఇతని యొక్క ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. అదే సందర్భంలో చంద్రుడు బుధుడు కూడా కలిసినటువంటి సంవత్సరం కాబట్టి ఈ రెండు కూడా శత్రువులు. చంద్రుడికి బుధుడు శత్రువు, బుధుడికి చంద్రుడు శత్రువు. కాబట్టి దుందుడుకు చర్యగా ఉంటుంది మాట్లాడేటువంటిది కానీ, స్త్రీలను అసభ్యకరంగా మాట్లాడడం కానీ, స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఇవి 2025లో సంభవిస్తుంది. దీని వలన సమస్యలు అనేది మళ్ళా అధికమవుతుంది. ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో వాళ్ళందరూ కూడా సంతోషాన్ని కోల్పోయేటువంటి సమయం కూడా చెప్పవచ్చు 2025. 2025ని ఆస్వాదించాలి అంటే మీ యొక్క హై ఎనర్జీ ఏదైతే కుజుడు ఇస్తున్నాడో ఆ ఎనర్జీని మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కానీ పెట్టగలిగితే చాలా ఉన్నతిని సాధించగలుగుతారు. మంచి పురోభివృద్ధి కలుగుతుందని చెప్పచ్చు. ఎవరైతే కుజుడిచ్చేటువంటి హై ఎనర్జీని రాంగ్ వేలో ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ కూడా నెగటివ్ ఫలితాలని పొందవచ్చు. కాబట్టి 2025 అనేది చాలా ఉన్నతంగా ఎదగచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎవరైతే హౌసెస్ కట్టి అమ్ముతూ ఉంటారో వాళ్ళు కానీ, ఇక ఇండ్ల ప్లాట్లని వేసి ప్లాన్లు వేసుకొని అమ్ముతూ ఉంటారు వాళ్ళు కానీ, వీళ్ళకందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు 2025. ఎంతో కాలంగా వాళ్ళు సతమతం అవుతూ ఉన్నటువంటి కోర్టు సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. పోలీస్ కేసులు, కోర్టు కేసుల నుండి వీళ్ళు చాలా సునాయాసంగా బయటకు వచ్చేటువంటి సంవత్సరం కూడా చెప్పవచ్చు 2025. ఎవరైతే భార్యాభర్తల మధ్య సమస్యల్ని సృష్టించుకుంటూ ఉంటారో, ఒకరి యొక్క సంతోషాన్ని, ఒకరి యొక్క కష్టాల్ని, నష్టాల్ని చూడాలనుకుంటారు, వాళ్ళకందరికి కూడా ఇది కష్ట సమయంగా చెప్పవచ్చు. ఒకరినొకరు విడిపోవడము, వివాదాలు, విభేదాలు వచ్చేటువంటి సమయం కూడా 2025. ఎందుకంటే కుజుడు, చంద్రుడు, బుధుడు యొక్క కలయిక అనేది తొందరపాటు చర్యతో మాట్లాడుకోవడము, దూషించుకోవడము, దీని ద్వారా వివాదాలు, విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఆటంకాలు అయితే 2025లో ఉంది.
వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. చాలా ఓర్పు, సహనం కూడా కలిగి ఉండాలి. అదే సందర్భంలో మార్గదర్శకం కూడా తీసుకున్నట్లయితే వీళ్ళు 2025ని బాగా ఆస్వాదించవచ్చని చెప్పొచ్చు.